ఓం శ్రీమాత్రే నమః. సద్గురు ఆశీసులతో మీరు చూస్తున్నది సరస్వతి నది పుష్కరాల అపూర్వ కథ. ఈ కథ తెలంగాణలోని ఒక చిన్న గ్రామం వేణుగోపాలపురంలో జరుగుతుంది. ఈ గ్రామం శాంతమయంగా భక్తి శ్రద్ధలతో నిండినది. గ్రామానికి కొద్ది దూరంలోనే త్రివేణి సంగమం ఉంది. గోదావరి, ప్రాణహిత మరియు దివ్యమైన సరస్వతి నది కలిసే స్థలం. ఆ రోజు ప్రత్యేకమైనది. సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమైన మొదటి రోజు. 12 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ దివ్యయోగం సంపూర్ణ భక్తులతో పుణ్యకాలంలోకి ప్రవేశించింది. గ్రామంలో ఉన్న చిన్న అబ్బాయి ధనుంజయ్ తన తాతయ్య దగ్గర పిల్లలప్పుడు వినిన కథలు గుర్తుచేసుకున్నాడు. నాన్న, సరస్వతీదేవి కనబడకపోయినా ఆమె జ్ఞానరూపంగా మన హృదయంలో ప్రవహిస్తుంటుంది. ఈ పుష్కరాలు మన ఆత్మకు శుద్ధిని, జ్ఞానాన్ని ఇస్తాయి. ధనుంజయి తన తల్లిదండ్రులతో కలిసి త్రివేణి సంగమానికి వెళ్లాడు. వందలాది భక్తులు, వేడుకల నడుము అతడు నీటిలో మునిగిన క్షణం ఆ అనుభూతి వర్ణించలేనిది. నాన్న, ఈ నీటి తాకిడిలో ఏదో ఆశ్చర్యమైంది. ఇది నిజంగా సరస్వతీదేవి స్పర్శనా? బాబూ, జ్ఞానమనేది నీటిలా తాకుతుంది, మన ఆలోచనలు శుద్ధి చేస్తుంది. అది అమ్మవారి అనుగ్రహం. ఆ రోజునుంచి ధనుంజయ్ జీవితం మారిపోయింది. తన లక్ష్యము స్పష్టమైంది. పిల్లలకు విద్య నేర్పించే గురువు కావాలి నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే జ్ఞానమే సరస్వతి అమ్మవారి రూపం. పుష్కరాలు అనేవి కేవలం నీటిలో మునిగే వేడుకలు కావు, ఆధ్యాత్మిక పునరుద్ధరణకు ఒక మార్గం. మనిషి తనలోని అజ్ఞానాన్ని తుడిచేసుకొని జ్ఞానవంతుడవడం కోసం దేవిని ఆశ్రయించే శుభ సందర్భం. ఈ కథ ఒక చిన్న బాలుడి మార్గదర్శిగా మనం కూడా ఈ పుష్కరాల సమయంలో మన ఆత్మలో సరస్వతి నదిని అనుభవిద్దాం. జయ 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 సరస్వతి మాత.